బీసీలనే అంచివేసే దిశగా ప్రయత్నాలు ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. అందుకనే ఒక సర్పంచ్ బీసీ ఉండడు, ఒక గ్రామ స్థాయిలో ఉండడు, ఒక ఊర్లలో కూడా ఎక్కడా కనిపించరు. సో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. నిజంగా బీసీ బిడ్డ రాజ్యాధికారం దిశగా వెళ్ళాలంటే ఎట్లా ఉండాలి? అసలు బీసీలకి ఎలాంటి అవకాశాలు దక్కాలంటే? ఇప్పుడు ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా ముఖ్యంగా బీసీలు అధికారం చేపట్టాలంటే చాలా కష్టమైన పని. అంటే వెలమలైనా అధికారంలో ఉంటారు, రెడ్లన్నా అధికారంలో ఉంటారే తప్ప బీసీలకు ఏ రోజు అవకాశం కల్పించాలి అని ఏ ప్రభుత్వాలు ఆలోచించలేదు. మొదట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక దళిత బిడ్డని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించింది, చేయలేదు. తర్వాత అదే ప్రొసీజర్ స్టార్ట్ అయ్యింది, అప్పుడు జరగలేదు. ఇదే బీజేపీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక బీసీని ప్రకటిస్తా అని చెప్పింది, అప్పుడు అవకాశం దక్కలేదు, అప్పుడు జరగలేదు. అప్పుడు కొద్ది రోజులు మన బండి సంజయ్ అన్న గారు రాష్ట్ర ఉండే తర్వాత ఆయన తీసేసి ఎలక్షన్ టైం వచ్చేసరికి కిషన్ రెడ్డి గారిని పెట్టడం జరిగింది. అంటే బీసీలకి అవకాశం వస్తున్న ప్రతిసారి కూడా అగ్రకులస్తులని జాతీయ పార్టీలే ముందుకు తీసుకొస్తే బీసీలని, ఎందుకంటే బీసీలను అనగదొక్కాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వాలకు ఎందుకుంది అంటే బీసీ జనాభా ఎక్కువ. అది ఏ ప్రభుత్వానికైనా తెలుసు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి తెలుసు, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఇప్పుడున్న ప్రతి పార్టీకి కూడా బీసీల సంఖ్య ఎక్కువ అని తెలుసు. ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. గతంలో ఇదే బీసీలకి రిజర్వేషన్లు రావాలని, బీసీల కులగణన జరగాలని దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా పోరాటం ఆర్ కృష్ణయ్య గారు చేస్తున్నారు, మనకు అందరూ తెలిసిన విషయం. ఈ బీసీ అనే అంశాన్ని 50 ఏళ్ల ముందు స్టార్ట్ చేసింది కూడా మొట్టమొదటిగా ఈ బీసీల కులగణన జరగాలని మొట్టమొదటి ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ. తర్వాత ఈ బీసీ కులగణన జరగాలని చాలా సంఘాలు ఏర్పడ్డాయి. మా బాధ ఏంటంటే కేంద్రంలో ఒక ప్రధానమంత్రిగా ఉన్నది ఒక బీసీ నరేంద్ర మోదీ గారు. ఇప్పుడు మేము ఏ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటి అంటే ప్రతి రాష్ట్రం, రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పినారు, ప్రతి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే కేంద్రమే చేయాల్సిన అవసరం లేదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులకి పూర్తి ఆలోచన ఉండి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆ రాష్ట్రంలో కులగణన చేసుకునే అవకాశం ఉంది వాళ్ళకి. అయినా కూడా జాతీయ పార్టీల మీద ఆధారపడి చాలా వరకు చేయొద్దు, ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో కూడా బీసీల జనాభా ఎక్కువ. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలో జనాభా లెక్కలు తీస్తే 56% పైన బీసీలే ఉంటారు. అటు కామారెడ్డి డిక్లరేషన్ విషయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ కావచ్చు, ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డి హామీ కావచ్చు. ఇప్పుడు పూర్తి హామీగా తీసుకుంటారా లేదంటే నెరవేరుస్తారన్న నమ్మకం ఉందా? ఈ మధ్యన ఏంటంటే 42% రిజర్వేషన్ల తర్వాతనే కులగణన జరిగిన తర్వాతనే దాని ప్రకారమే స్థానిక ఎన్నికలు ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ మధ్యన మాట్లాడడం జరిగింది. మేము గౌరవ ముఖ్యమంత్రి వారిని కోరుకునేది ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే 42% మీరు ఇస్తా అన్నారు, మీరు లెక్క చూస్తే 56% పైచిలకు ఉంటుంది బీసీలు, మీరు 42% ఇస్తా అన్నారు. దానికి కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ 42%లో అతి తక్కువ సమయంలో పూర్తి చేసి స్థానిక ఎన్నికలు చేయాల్సిందిగా మేము కోరుకుంటాం. ఇంకో విషయం ఏంటంటే మీరు ఏ పల్లెటూరులో వెళ్ళండి, ఏ నియోజకవర్గంలో వెళ్ళండి, 10 మంది రెడ్లు ఉంటే 2 బీసీలు ఉంటారు. 7% ఉన్న రెడ్లు రాష్ట్రాన్ని దేశాన్ని ఏలుతుంటే కనీసం ఒక 10% కూడా లేని రెడ్లు దేశాన్ని వెళ్తున్నారు. అంటే బీసీలు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే బీసీలలో కూడా చాలా వరకు చైతన్యం రావాలి. బీసీలు ఏంటంటే ప్రతి ఒక్క సభకి వెళ్ళి మా ఓడు రెడ్డి నుంచి తప్ప నేను కూడా ఒక ఎంపీటీసీ కావాలి, ఒక జెడ్పీటీసీ కావాలి, ఒక సర్పంచ్ కావాలి, ఒక కౌన్సిలర్ కావాలి, ఒక ఎమ్మెల్యే కావాలన్న ఆలోచన మనలో కలగాలి. ఏంటంటే ఎంతసేపు ఒక బానిసత్వానికి బీసీలు అలవాటు పడిపోయినారు. బానిసత్వం కాదు, ఇప్పుడు మనం ఉంటేనే ఒక నాయకుడు ఏర్పడుతుంది. ఈరోజు రెడ్డి గెలవాలన్నా వెలమ గెలవాలన్నా ఒక బీసీ ఓటు వేయకుండా సాధ్యమవుతుందా? కాదు. బీసీ ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలి. ఎందుకంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు చాలామంది అడుగుతున్నారు అక్క మీరు బీసీ కదండి. ఏ రోజు నేను బీసీగా వ్యవహరించను. అంటే మనం అంతా ఒక్కటి. ఈరోజు ఒక రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న కూడా మనం ఒక భారతీయులం. మనం ఒక భారతీయుల తర్వాతనే మన కులాలు కానీ మన రాష్ట్రాలు కానీ ఏర్పడతాయి తప్ప ఇంకా ఏమీ ఉండదు. రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? బీసీల ప్రోత్సాహం కావచ్చు, అమలుకై కావచ్చు, అంటే వాళ్ళలో అవగాహన మేరకు కావచ్చు, లేదంటే నెక్స్ట్ లెవెల్ ఎలక్షన్స్ టైంలో వాళ్ళు ఎట్లా ఉండాలి, ఎట్లా ముందుకోవాలి, ఎట్లా ఒక తాటిపైకి రావాలని. ఇప్పుడు నేను రాష్ట్ర ప్రజలకే కదండి, దేశ ప్రజలు, ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఎన్నికలు ఉంటే ప్రతి రాష్ట్రంలో మా బీసీలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గౌరవ రేవంత్ రెడ్డి గారికి నేను ఏం చెప్తున్నా అంటే కులగణన జరిగిన తర్వాత
42% మీ ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం వారి మాటలు మీరు అన్నారు కదా, రాహుల్ గాంధీ గారు మాకు దేవుడితో సమానం, ఆయన చెప్పింది మేము వింటాం, ఆయన ప్రకారమే ఇక్కడ కులగణన జరుగుతుంది, రిజర్వేషన్లు ఇస్తామని. అలాగే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% వీళ్ళు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత స్థానిక ఎన్నికలు చేయాలని మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలకు ఏంటి అంటే, మనకి హక్కులు కావాలంటే నేను నువ్వు పోరాడితే కాదు, రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారు. ఆ బీసీలు అందరూ పోరాటం చేస్తే ఆ 42% రావడం పెద్ద కష్టమైన పని ఏం కాదు. నాకెందుకులే అని అనుకోబట్టికి 56% బీసీలు ఉంటే కనీసం 10% మనుషులు కూడా బయటికి రావట్లేదు. మనకెందుకులే అని వదిలేయబట్టి ఈరోజు అగ్రకులస్తులు రాజ్యం వెళ్తున్నారు. నిజంగా మనం తలుచుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో 1200 మంది పైచినుకు విద్యార్థులు చనిపోయినారు. దాంట్లో కూడా ఎక్కువ శాతం బీసీలే ఉన్నారు. అక్కడ ఎక్కడ అగ్రకులస్తులు చనిపోలేదు, మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది. ఈరోజు ప్రాణాలు పోగొట్టుకొని మరీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అదే నా బాధ కూడా ఏంటంటే, ఈ చనిపోయినటువంటి ఉద్యమకారులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళ కుటుంబాలను ఆదుకొని, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు స్థానిక ఎన్నికలు పెట్టే ముందు 42% రిజర్వేషన్ ప్రకారమే పెట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను.